ఒకప్పుడు సతీష్ మాదిగ గారు అంటే తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక ఫైర్ అనేది ఉంటుంది. ఆయన మాట కూడా ఒక తూటాలా పేలుతుంటుంది. అలాంటి సతీష్ మాదిగ గారు నేడు ఎందుకో చల్లారిపోయారు. ఒక నాయకుడి ఒడిన చేరాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అసలు ఉద్యమ స్ఫూర్తినంతా కూడా ఆయన పక్కన పెట్టేశారు. ఏదో అడపా రావడం, రెండు మాటలు చెప్పిపోవడం తప్పితే నాటి ఉద్యమ స్ఫూర్తిని నేడు కనబరచలేకపోతున్నారు సతీష్ మాదిగ అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నేను ఉద్యమాలు చేసింది ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా అన్యాయం జరుగుతున్న ప్రజల వైపు నేను నిలబడ్డానండి. అన్యాయం చేస్తున్న వాళ్ళ వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. ఆ రోజు గతంలో అండర్ గ్రౌండ్ పోరాటాలైనా, ఆ తర్వాత దళిత ఉద్యమాలైనా, దళితులను అంటరాంతనంతో చూస్తున్న వాళ్ళను, 2 గ్లాసుల విధానాన్ని పాటిస్తున్న వాళ్ళను, దళితులను అసలుకు హీనాతిహీనంగా చూసి చాయ్ హోటల్లో సపరేట్ గిలాసులు పెట్టి ఉన్న సంఘటనలో మహబూబ్ నగర్ జిల్లాలనే కానీ రాష్ట్రంలో కానీ ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు జస్టిస్ పున్నయ్య అనే కమిషన్ ఏర్పాటు చేయడం కోసం నేను చేసిన ఉద్యమం ఆ స్థాయికి వెళ్ళింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసేటట్టుగా ఉద్యమాన్ని నడపగలిగింది నేను మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అయితే అది కుల ఉద్యమం, కుల విముక్తి ఉద్యమం, సామాజిక ఉద్యమం. సామాజిక ఉద్యమం నుంచి రాజ్యాధికార దిశలో ఖచ్చితంగా మేము ప్రయాణం చేయాలన్నది మా లక్ష్యం. అంబేద్కర్ గారి స్ఫూర్తి, కాంశీరామ్ గారి స్ఫూర్తి. ఆ సమయంలో ఖచ్చితంగా నేను ఈ విముక్తి చేస్తున్న నేను రేపు నాడు అధికారంలో ఉండి ఇంకా ఎక్కువ చేయగలుగుతాను, ఈ పేద పడుగు బలైన వర్గాలకు సేవ చేయగలుగుతాననే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొట్టమొదట నేను దండోర ఉద్యమం తర్వాత నేను దండోర ఉద్యమంలో 7 సంవత్సరాలు 9 సంవత్సరాలు, ఆ తర్వాత వెంటనే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలంగాణ ఉద్యమంలో జాయిన్ అయినా. తెలంగాణ ఉద్యమంలో ఎస్సీసీల అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఇంకోటి లీడర్ అంటే నార్మల్ లీడర్గా లేనే, అందులో నేను మామూలు వ్యక్తిగా లేను. సతీష్ మాదిగ అంటే మీరు అన్నట్టుగా ఒక ఫైర్ బ్రాండ్గానే ఉన్నాను. ఒకానొక దశలో రాజశేఖర రెడ్డి గారి మీటింగును నర్సిరెడ్డి గారు నారాయణపేటలో నర్సిరెడ్డి గారు మన చిట్టెన్ నర్సిరెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు వస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారి సభనే జరగనీయలేదు. నేను సింగిల్ మ్యాన్గా ఆ సభని నేను గందరగోళం సృష్టించేసి తెలంగాణ ద్రోహిని వ్యతిరేకి అని చెప్పేసి అని మాట్లాడి ఆ సభను కూడా గందరగోళం చేసిన సంఘటనలు చరిత్ర ఉన్నది ఇక్కడ. అదే సమయంలో మా దండోర ఉద్యమంలో మేము సీరియస్గా పనిచేస్తున్న సమయంలో, తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చి పనిచేస్తున్న సమయంలో తెలంగాణ మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షునిగా, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమకారుడిగా, ఒక నాయకుడిగా పనిచేస్తున్న సమయంలో 2006లో నేను కరీంనగర్లో కేసీఆర్ గారు ఏదైతే ఉప ఎన్నికలో పోటీ చేసి అక్కడ ఎన్నికలు నిలబడితే అప్పుడు మందకృష్ణ మాదిగ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి ఎంట వచ్చి బహిరంగ సభ పెడితే ఆ సభను వ్యతిరేకించి మేము తెలంగాణ వైపే కానీ దీని విషయంలో కాదు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ ఏపటి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని గెలిపించుకున్న చరిత్ర మాది. ఆ చరిత్రను తట్టుకోలేక, ఆ ఇబ్బందిని తట్టుకోలేక మందకృష్ణ మాదిగ గారే నా మీద అటాక్ చేసిన పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లాలో. అటాక్ అంటే ఎలా? భౌతిక దాడి. 150 మందితో చంపడానికి వచ్చాడు నన్ను. ఈ రకంగా నన్ను ఉద్దేశమని అంటే నాకు ఆ రోజు నేను జాతి ఉద్యమం చేస్తున్నప్పుడు, నా జాతిని అనగదొక్కుతున్నప్పుడు నేను నా జాతి ఉద్యమం వైపు నిలబడ్డాను నేను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం కావాలా, నా జాతి ఉద్యమం కావాలంటే తెలంగాణ రాష్ట్రం వస్తే నా జాతీయ ఉద్యమం అనేది మేలవుతుందని చెప్పేసి నేను తెలంగాణ ఉద్యమం వైపు నడిచాను. నేను తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాను. అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుకుంటూ పోయాం. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ దేశాల్లో ఇతర దేశాలు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, దేశానికి స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను నా దేశానికి స్వాతంత్రం కావాలంటాను. అదే సమయంలో నా దేశంలో ఉన్న ఉన్నత వర్గాలు నా ప్రజలను అనగదొక్కుతున్నప్పుడు నేను ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. అట్లనే నా జాతి ప్రజలు ఇంకా నా కింది జాతి ఉన్న వాళ్ళని కానీ అన్యాయం చేసి నేను కింది జాతి వైపు ఉన్నప్పుడు పోరాటం చేస్తాను. అటువంటి సిద్ధాంతం పురికిపుచ్చుకొని వచ్చిన వ్యక్తిని నేను. కనుక నా జాతి ముఖ్యమా, ప్రాంతం ముఖ్యం అంటే ప్రాంతం ముఖ్యమన్నాను. నేడు ప్రాంతంలో దొరల పెత్తనం చేస్తున్నారు కనుక మళ్ళీ ప్రాంతాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో నేను ముందుకు ప్రయాణం చేస్తున్నాను. కనుక నేను కుల ఉద్యమాలు చేసినప్పుడు, సామాజిక ఉద్యమాలు చేసినప్పుడు, రాజకీయ ఉద్యమాలు చేసినప్పుడు వీటన్నిటికీ తేడాలు ఉంటాయి. రాజకీయాల్లో నాలాగా అగ్రెసివ్గా ముందుగానే సాగితే నన్ను అణచివేయడానికి కూడా కారణాలు ఉంటాయి. కనుక నేనేమంటున్నానంటే నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఒక సామాజిక న్యాయ ఉద్యమాలు నడిపాను, దండోర ఉద్యమాలు నడిపాను, తెలంగాణ ఉద్యమాలు నడిపాను. నేడు అధికారంలోకి రావాలి అంటే ఒక అట్టడుగు జాతి వ్యక్తి అందరి అభిమానాలను, అందరి యొక్క ప్రేమాభిమానాలను సంపాదించుకోవాలి.
కుల ఉద్యమాలు వేరు, పోరాట ఉద్యమాలు వేరు, రాజకీయ ఉద్యమాలు వేరు. ఇక్కడ అందరి సహకారంతో అందరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ పోరాటాలు చేసేది ఉంటాయి కనుక సతీష్ మాదిగ అగ్రెసివ్గా పోయేటోడు సైలెంట్ అయ్యిండేంది, కుల్లగా చల్లగా అయిపోయింది అని చెప్పేసి అని కనపడచ్చు. కానీ నేను ఖచ్చితంగా ఒక లక్ష్యాన్నితో ముందుకు సాగుతున్న కనుక ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అన్ని రకాల్లో ఇది ఒక భాగం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తాను.